ఇప్పుడు వర్డ్ స్ట్రెస్లోనే మనకి 5th రూల్ ఉంది చూడండి. డైసిలబిక్ వర్డ్స్, కొన్ని డైసిలబిక్ వర్డ్స్ కూడా ఉండడం జరుగుతుంది. ఆ డైసిలబిక్ వర్డ్స్ వచ్చినప్పుడు అంటే డైసిలబిక్ అంటే 2 సిలబుల్స్ ఉన్నటువంటి ఒక వర్డ్. మరి 2 సిలబుల్ ఉన్నటువంటి వర్డ్లో మనం ఎలా రాయాలి ఏంటనేటువంటిది చూద్దాం. సో డైసిలబిక్ వర్డ్ నౌన్ కానీ యాడ్జెక్టివ్ కానీ అయినప్పుడు, అంటే ఆ వర్డ్ ఉంటుంది కదా 2 సిలబుల్స్ ఉన్నటువంటి వర్డ్ ఏదైతే ఉందో, ఒకవేళ అది నౌన్ అయినా ఒకవేళ యాడ్జెక్టివ్ అయినా అది మనం ఎక్కడ రాయాలంటే వర్డ్ స్ట్రెస్ ఎక్కడ ఉపయోగించాలంటే ఫస్ట్ సిలబుల్ పైన ఉపయోగించాలి. అదే వెర్బ్ ఒకవేళ అదే డైసిలబిక్ వర్డ్ వెర్బ్ అయిందనుకోండి, మనము సెకండ్ సిలబుల్ పైన రాయాలి. ఓకే, నౌన్ కానీ యాడ్జెక్టివ్ కానీ అయినప్పుడు ఫస్ట్ సిలబుల్ పైన, వెర్బ్ అయినప్పుడు సెకండ్ సిలబుల్ పైన. గుర్తుపెట్టుకోండి. చూడండి ఇక్కడ నౌన్, యాడ్జెక్టివ్ అండ్ వెర్బ్. సో ప్రొటెస్ట్, కొన్ని సందర్భాల్లో ప్రొటెస్ట్ అనేటువంటి వర్డ్ నౌన్గా పనిచేస్తుంది, లేదంటే యాడ్జెక్టివ్గా పనిచేస్తుంది, ఇంకొన్ని సందర్భాల్లో వెర్బ్గా పనిచేస్తుంది. సో ఇలా నౌన్ కానీ యాడ్జెక్టివ్ కానీ వచ్చినప్పుడు మనం ఎక్కడ రాయాలంట, సెకండ్ సిలబుల్ పైన, ఫస్ట్ సిలబుల్ పైన రాయాలి. చూడండి ఇది నౌన్ కాబట్టి ప్రొటెస్ట్, ఇక్కడ ప్రొటెస్ట్ కాబట్టి ఫస్ట్ సిలబుల్, ప్రొటెస్ట్లో ఫస్ట్ 2 సిలబుల్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్. చూడండి ఇక్కడ ప్రొటెస్ట్, ఇక్కడ కూడా 2 సిలబుల్స్ ఉన్నాయి, 1 2, సో సెకండ్ సిలబుల్. వెర్బ్ వస్తే ఇక్కడ రాయాలని చెప్పిన, వెర్బ్ వస్తే సెకండ్ సిలబుల్. సో నౌన్ వస్తే ఫస్ట్ సిలబుల్. నెక్స్ట్ కన్వర్ట్, ఇది ఫస్ట్ సిలబుల్ సెకండ్ సిలబుల్. ఎక్కడ రాయాలి, నౌన్ కాబట్టి కన్వర్ట్, ఇది కూడా ఇది వెర్బ్ కాబట్టి 1 2, అంటే ఎక్కడ రాయాలి, సెకండ్ సిలబుల్ పైన రాయాలి. సో మరి వర్డ్ ఇస్తే మాకు ఎట్లా తెలవాలి సార్ అని అనుకుంటే, మీకు వర్డ్ పక్కకి నౌన్ అని కానీ వెర్బ్ అని కానీ వి అని కానీ పెడతాడు. ఇట్లా ఎగ్జామ్ నువ్వు పెడితే నౌన్ అని అర్థం, వి పెడితే వెర్బ్ అని అర్థం. ఓకేనా. సో ఇలా కొన్ని సందర్భాలు ఏడి అని పెడతాం, అంటే అబ్జెక్టివ్ అని అర్థం. ఇలా మీకు ఖచ్చితంగా ఇస్తాడు. ఈ ఇందులో నుంచి క్వశ్చన్ వస్తే ఖచ్చితంగా అలా ఇస్తాడు మీకు. ఓకేనా. సో ఐ హోప్ యు ఆల్ గాట్ ఇట్. సో మీ అందరికీ కూడా వర్డ్ స్ట్రెస్ అనేటువంటిది అర్థమైంది అనుకుంటున్నా. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్ చేయండి, నేను క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ ఆల్.